నమో నారాయణ. నమో వారాహి నారాయణ. దేవతాయే నమో నమః. మన బంగారు మైసమ్మ తల్లి దేవాలయములో వారాహి యొక్క విశిష్టతను చెప్పడానికి గురుస్వాములైనటువంటి విఘ్నేశ్వర శాస్త్రి గారు కూడా ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేయూసి ఉన్నారు. వీరు వారి మాటలో అమ్మవారి యొక్క మహత్తు గురించి చెప్తారు. అందరూ శ్రద్ధతో ఆలకించి అమ్మవారి యొక్క కృపను పొందవలసిందిగా ప్రార్థన. శ్రీమాత్రే నమః. స్వామి స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీమాత్రే నమః. స్వామి శరణమయ్యప్ప. ఇదే క్రమంలో ఈరోజు ఒక అద్భుతమైన రోజు ఏంటంటే, ఈరోజు సోమవారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. సోమవారం ఆరుద్ర నక్షత్రం వస్తుంటాయి అప్పుడప్పుడు, కానీ సోమవారంలో చతుర్దశితో కూడిన ఆరుద్ర నక్షత్రం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. అది కొన్ని సంవత్సరాల ప్రాంతంలో వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి రోజుని కూడా మనం విశేషంగా ఉపయోగించుకొని ఈరోజు ప్రాతకాలం నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచి అర్ధరాత్రి నిశారాత్రి వరకు కూడా స్వామివారికి అభిషేక క్రమంలో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తద్వారా ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో, మార్కండేశ్వర స్వామి దేవాలయం కానీ, లేకపోతే ఇక్కడ ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో, త్రిశక్తి దేవాలయంలో కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా దేవాలయాలు ఉన్నాయో, తప్పకుండా ఆ శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం గావించి, తద్వారా మీరు కోరిన కోరికలను ఆ స్వామివారికి విన్నవించి మీ కోరికలకు ప్రసన్నుడుగా తయారవుతూ ఉంటున్న ఆ స్వామివారిని అనుగ్రహాన్ని పొందగలరని మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా మనకు చాలా గొప్పనైన అవకాశం, మనం ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతంలో బంగారు మైసమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగ మనకు నెల రోజుల పాటు ఎంతో సందడిగా, హడావుడిగా, ఆనందంగా, సంతృప్తిగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి, అంటే ఎల్లుండి నుండి వారాహి గుప్త నవరాత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ వారాహి గుప్త నవరాత్రోత్సవంలో భాగంగా ఈ యొక్క ఇబ్రహీంపట్నంలోని శ్రీ సాయినగర్ కాలనీ అని చెప్పేసి మనము బస్ డిపో పక్కపొంటి ఉంది. ఆ కాలనీలో అమ్మవారు బంగారు మైసమ్మగా కొలువై ఉన్నారు. అమ్మవారు బంగారు మైసమ్మగా కొలువై ఉన్నారు. కాబట్టి ఈ అమ్మవారి క్షేత్రంలో మనము వారాహి గుప్త నవరాత్రోత్సవాలు కూడా మనము జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ వారాహి గుప్త నవరాత్రోత్సవంలో మీరు విశేషంగా పాల్గొన్నట్లయితే ముఖ్యంగా గొప్ప అవకాశం ఏంటంటే, మీ యొక్క భూ సంబంధితమైన ఏదైనా ఇబ్బందికరమైన వివాదంలో ఇరుక్కున్నప్పటికీ కూడా అమ్మవారు అట్టి యొక్క ఆ భూ సంబంధిత కార్యక్రమాలు కూడా చాలా చిన్నదిగా చేస్తుంది. అసలు ఆ సమస్యనే లేదు అన్నట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇంకోటి, సప్తమాతృకలలో అమ్మవారు కూడా ఒకరు వారాహి అమ్మవారుగా ఉంటారు. తర్వాత అష్టదళ పద్మంలో కూడా అమ్మవారు శ్రీచక్రవాహినిలో ఉంటారు. కాబట్టి అమ్మవారిని గుప్త నవరాత్రులలో కొలుచుకున్న పిమ్మట మనకు కోరిన కోరికలు కొంగు బంగారంగా అమ్మవారు నెరవేరుస్తారు. కాబట్టి ఇటు రహస్యమైన విషయాన్ని రహస్యంగానే తెలుసుకొని ఉదయాస్తమానాలలో మళ్ళీ సాయంకాల రాత్రి వేళల్లో జరిగే గుప్త నవరాత్రోత్సవాలలో విశేషమైన మంత్రాన్ని గురువుగారి ద్వారా మీరు ఈ మంత్రాన్ని పొందవచ్చు. తద్వారా మీరు జప సంఖ్యని వందలు, వేలులలో, లక్షలలో పెంచుకుంటూ పోతూ ఉంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వీటి విషయాన్ని గమనించి వారాహి నవరాత్రోత్సవాలలో మీ యొక్క దీక్షను సఫలీకృతం చేసుకొని మీ జన్మను ధన్యం చేసుకుంటూ ఇహలోకంలో మీ కోరికలను కూడా తీర్చుకోవచ్చు. ఎందుకో చాలామంది చూస్తున్నారు. ఆల్రెడీ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొంతమంది ప్రముఖులు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రముఖులు ఈ వారాహి నవరాత్రోత్సవాలను జరుపుకొని వారు ఎంత రాజ్యాధికారాన్ని పొందారనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇంకోటి, ఈ ఆషాఢ శుక్ల పాఠ్యం నుంచి మరి చాతుర్మాస్య దీక్ష కూడా ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు, ఈ మార్గశిర శుక్ల ఏకాదశి నుండి జరుగుతున్న ఈ అయ్యప్ప కార్యక్రమాలు, తద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ
ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకునే క్రమంలో మీరందరూ గుప్త నవరాత్రోత్సవాలలో పాల్గొని ఆ బీజ మంత్రాన్ని ఏదైతే ఉంటుందో గురుగారు ఇచ్చిన మంత్రాన్ని స్వీకరించి తద్వారా మీ యొక్క జీవితంలో వెలుగును ప్రసాదించుకోమని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఓం నమో నారాయణ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. వారాహి దేవ్యే నమో నమః. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బీజాక్షరి మంత్రాలు అందరికీ ఇవ్వరు. యోగ్యులైనటువంటి వారికి మాత్రమే బీజాక్షరి మంత్రము ఉపదేశం ఇస్తుంది. మిగిలిన వారికి అమ్మవారి యొక్క నామాలు ఇస్తాం. ఆ నామాన్ని రోజు సహస్రం అంటే 1000 సార్లు జపం చేస్తే మీకు 10 రోజులు అయిపోయేసరికి 10,000 మంత్ర జపం అవుతుంది. అలా కూడా మీరు విశేషమైనటువంటి అమ్మ కటాక్షాన్ని పొందుతారు. మనకి పెద్దలు అంటూ ఉంటారు, శివయ్యకు ఏమిష్టము అంటే అభిషేకం ఇష్టం, సూర్యనారాయణుడికి ఏమిష్టం అంటే నమస్కారాలు ఇష్టం, నారాయణుడికి ఏమిష్టం అలంకరణ ఇష్టం, వినాయకుడికి ఏమిష్టం మంచి భోజన పదార్థం ఇష్టం. కానీ అమ్మవారికి ఏమిష్టం అంటే జపాలు ఇష్టం అంట. ఎంత జపం చేస్తే అమ్మ అంత కరుణ మన పైన చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క నామముతోటే మీరు ఉచ్చరించుదురు. ఎవరైతే యోగ్యులు ఉంటారో అంటే ఇది బీజాక్షరి మంత్రం చేయాలంటే వారికంటూ ఒక అనుష్ఠాన పద్ధతి తెలిసి ఉంటారో వారికి మాత్రమే మూల మంత్రం ఇస్తాం. మిగిలిన వారికి నామస్మరణతోటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందురుదురు. శ్రీమాత్రే నమః. నమో నారాయణ. శుభం.